నమస్తే అండి. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ప్రీమెచ్యూర్డ్ ఎజాక్యులేషన్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఈ రెండు ప్రాబ్లమ్స్ మేజర్గా నన్ను అడుగుతున్నటువంటివి. సార్ మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఏం చేయాలి, అసలు దీనికి గల కారణాలు ఏంటి అనేటువంటిది అడుగుతున్నారు. ఎందుకనంటే ఇదివరకు మాటలకిను నా వీడియోలు చూసిన తర్వాత వాళ్ళు ఒక అవగాహనకు వచ్చారు. ఓహో, మన ఆహార లోపాల వల్ల, మన అలవాట్ల వల్లే ఈ సెక్స్ ప్రాబ్లమ్స్ అనేటువంటి వస్తున్నాయి అన్న విషయం మీకు అర్థమైపోయింది ఇన్ని ఎపిసోడ్స్లో. కాబట్టి నన్ను అడిగేటప్పుడు కూడా ఏంటంటే ప్రాబ్లం చెప్పట్లేదు, కారణాలు ఏంటి సార్, నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది, నా ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయని నేను అడగకముందే డిస్కషన్లో కూర్చునేటప్పుడు చక్కగా చెప్తున్నారు. సో చాలా సంతోషం. అంటే ఈ సందర్భంలో మిస్టర్ హెల్త్ టీవీకి కానీ, తర్వాత వాళ్ళు ప్రొజెక్ట్ చేసే విధానం కానీ, వాళ్ళు చూపించేటటువంటి ఇది కానీ చాలా సంతోషం. ఎందుకంటే నేను చెప్పడం ఒక ఎత్తు అయితే వాళ్ళు చూపించడం చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీకు గుండెల్లోకి చేరే విధంగా వాళ్ళు రూపొందించడం అనేటటువంటిది చాలా సంతోషకరం. ఈ సందర్భంలో వాళ్ళకి, యాజమాన్యానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీ అడిగే విధానంలో మార్పు వచ్చేసింది, క్వశ్చన్స్ అడిగే విధానంలో మార్పు వచ్చింది. మీరే సార్ ఏ ఫుడ్ తింటే బాగుంటుంది అని అంటున్నారు, లేకపోతే మీరే నన్ను కన్సల్ట్ చేసేటప్పుడు సార్ ఈ ప్రాబ్లమ్స్ మాకు ఉన్నాయని ముందే చెప్పేస్తున్నారు, నేను అడగక ముందే చెప్తున్నారు. అంటే మేము ఈ ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు ఒకలాగా ఉండే డిస్కషను, కౌన్సిలింగు, తర్వాత ఇది మారిపోయింది. ఇప్పుడు సినారియో మొత్తం చేంజ్ అయిపోయింది. సో మా న్యూట్రిషనిస్ట్ బృందం కూడా వాళ్ళు దే ఆర్ ఫీల్ వెరీ హ్యాపీ. సార్ మీ వీడియోస్ మాకు చాలా హెల్ప్ అవుతున్నాయండి. ఇదివరకు వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మేము ఎక్కువ సమయం గడిపేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మీ వీడియోలు చూసిన తర్వాత పాయింట్కి వచ్చేస్తున్నారు. వచ్చేసి సార్ మాకు ఈ ప్రాబ్లం ఉంది, దేనివల్ల అయి ఉండొచ్చు, లేకపోతే మేము ఈ బ్యాడ్ హ్యాబిట్ ఉందా, లేకపోతే ఈ హ్యాబిట్ ఉంది, లేదా మేము ఇలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం అని వాళ్ళే చెప్పేస్తున్నారు. చాలా సంతోషం. అంటే ఒక మెట్టు మీరు అందరూ కూడా ఒక మెట్టు, ఈ వీడియోలు చూసిన వాళ్ళు అందరూ కూడా ఆరోగ్యం వైపు ఒక మెట్టు ఎక్కారని నేను అనుకుంటున్నాను. సో ఈ యొక్క రెండు సమస్యలకి గల కారణాలు ఏంటంటేనండి, ఒకటి బ్లడ్ ఫ్లో, అంటే రక్త ప్రసరణ వ్యవస్థ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. సైకాలజీ అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్, దానివల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. మూడోది వచ్చేసరికి ఏమవుతుందంటే మైక్రోన్యూట్రియంట్స్ యాజ్ వెల్ యాజ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ ఇష్యూస్ ఉంటాయి, న్యూరో ట్రాన్స్మిట్ ఇష్యూస్ ఉంటాయి, ప్రోస్టేట్ గ్లాండ్ ఇష్యూస్ ఉంటాయి. తర్వాత మెడికేషన్, ఈ మెడికేషన్ ఇష్యూస్ వల్ల కూడా ఈ ప్రీమెచ్యూర్డ్ ఎజాక్యులేషన్ కానీ, లేకపోతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ ఉంటాయి. సో మనం వాడేటటువంటి మందులు, అంటే డయాబెటిక్ వాడే మందులు కానీ, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్, బీపీకి వాడే మందులు కానీ, ఇంకా ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉండి వాడే మందులు కూడా ఈ రెండిట్ల మీద ఇంపాక్ట్ అనేటువంటిది కలగజేస్తూ ఉంటుంది. అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు మరి ఇది వాడొద్దంటారా సార్ అని అంటారు. నేను వాడొద్దని అనట్లేదు, ఆ ప్రాబ్లమ్ను అడ్రస్ చేసుకోవడానికి వాడాల్సిందే. కాకపోతే అది అయిపోయిన తర్వాత ఏమైతే గనక దీర్ఘకాలికంగా మీరు వాడాలి, ఇవే మందులు జీవితాంతం వాడాలి అని కనుక ఎవరన్నా చెబితే ఒక్కసారి ఆలోచించండి. ఒకటి కావాలి అనుకుంటే ఒకటి వదులుకోవాలి, దాంట్లో సమస్య లేదు. ఎందుకంటే డయాబెటిక్ ఉంది అనుకుందాం, జీవితాంతం మందులు వాడాలి డాక్టర్ గారు చెప్పారు, వాడేద్దామని డిసైడ్ అయిపోయారా? వాడేద్దామని డిసైడ్ అయిపోతే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, ఇన్సులిన్ వాడుతున్నారు, ప్రాబ్లమ్స్ వస్తాయి. డయాబెటిక్ ఉన్నవాడికి సెక్స్ సామర్థ్యం 100% కావాలనుకోవడం అమాయకత్వం, ఛాన్సే లేదు. బట్ డయాబెటిక్ మరి మెడిసిన్ వాడాలి కదా, మరి జీవితాంతం మేము వాడమంటున్నారు కదా, లేకపోతే డయాబెటిక్ ఎట్లా తగ్గుద్ది? డయాబెటిక్ రోగం కాదా బాబు, లైఫ్ స్టైల్ డిజార్డర్. ఆరోగ్యం పైన, ఆహారం పైన అవగాహన పెంచుకోండి. డయాబెటిక్ ఎందుకు తగ్గదు? ఎంతోమంది ప్రముఖులు మీ దగ్గరకు వచ్చి ఛాలెంజ్ చేసి చిటికలేసి చెప్తున్నారు, నేను డయాబెటిక్ రివర్స్ చేస్తా, మీ మందులు తీసుకెళ్ళి పెంట కుప్పలో పడేయమని చెప్తున్నారు.
అంటే ఏంటి వాళ్ళకి? అంటే ఏం జరుగుతుంది అక్కడ? తగ్గుతుందనేగా, బ్రహ్మాండమైన రివ్యూలు వస్తున్నాయిగా, బ్రహ్మాండంగా వాళ్ళు డయాబెటిక్ రివర్స్ అయిపోతుందిగా, బ్రహ్మాండంగా డయాబెటిక్ కంట్రోల్కి వచ్చేసినాయిగా. సంప్రదించవచ్చు కదా, వెళ్ళండి డయాబెటిక్ రివర్స్ చేయించుకోండి. నిజంగానే ఆ పెద్ద మనిషి చెప్పినట్టు పెంటకుప్పలు పడేయండి. ఆయన చెప్పేది కూడా ఏంటండి, నేను చెప్పినా పెద్దోళ్ళు వాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా చెప్పేదేంటి, బాబు మీరు ఆహారం మీద అవగాహన పెంచుకోండి అయ్యా, మీరు కార్బోహైడ్రేట్స్ ఇంతంత తినేయొద్దయ్యా, మీ శరీరానికి కావాల్సిన ప్రోటీన్ సమర్థవంతంగా ఇవ్వండి, ఫైబర్ ఇవ్వండి, మైక్రోన్యూట్రియంట్స్ ఇవ్వండి, మ్యాక్రోన్యూట్రియంట్స్ ఇవ్వండి, మీ శరీరానికి ఏది కావాలో అదే ఇవ్వండి, అనవసరమైన ఇవ్వద్దు, ఒబిసిటీని అడ్డంగా పెరగకూడదు, మేము ఏమి చెయ్యము, కాకపోతే మా సెక్స్ సామర్థ్యం పెరగాలి. ఎట్లా పెరుగుద్దండి? డయాబెటిక్ తగ్గించుకోవచ్చండి, రివర్స్ చేసుకోవచ్చండి. మేము ఉన్నదంతా ఇందుకోసమే, మీకు గైడెన్స్ ఇవ్వడం కోసమే. ఎవరైతే డయాబెటిక్ రివర్స్ చేస్తాం అని అన్నారో ఫస్ట్ మీకున్న ప్రాబ్లము మెడిసిన్ లైఫ్ లాంగ్ వాడకుండా దాన్ని రెక్టిఫై చేయండి. ఫస్ట్ అవి తీసుకెళ్ళి నిజంగానే తగ్గించుకోండి. అంటే ఆ పెద్ద ఆయన చెప్తారు పెంటకుప్పలో పడేయమని చెప్తారు, బట్ మనం వాడడానికి పెంటకుప్పలో పడేయడానికి ఆ సమయం ఉంటుంది కదా, ఆ సమయంలో మనం వాడుకుంటూ అవగాహన పెంచుకుంటూ మనం ఆ స్థాయికి వచ్చిన తర్వాత నిజంగానే పడేయొచ్చేమో. ముందు దిగాలి కదా, ఆ కోరిక మీకు కలగాలి కదా. ఎస్ సార్, నేను డయాబెటిక్ రివర్స్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఏం చేయమంటారో చెప్పండి, మీరు డైట్ ఇవ్వండి, మేము ఫాలో అవుతాము, మేము నిజంగానే దాన్ని తీసుకెళ్ళి బయటపడేస్తాము. పడేసే రోజు రావాలంటే ఇవాళ నువ్వు సంకల్పం, ఇవాళ బలంగా సంకల్పం చేసుకుని ముందు కూర్చోవాలా. సంకల్పం చేసుకోకుండా కూర్చోకుండా నేను అయ్యే వాడతాను సార్, నా ఇది కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఆ టైప్ ఆఫ్ ముందరే మళ్ళీ వాళ్ళని అడగండి, మరి ఇంకేం చేస్తాం, మా దగ్గరికి ఎందుకు వస్తారు? సో అదేమో సహజసిద్ధంగా తగ్గించుకోవాలి, డాక్టర్ కిషోర్ కుమార్ గారు కావాలా. డయాబెటిక్ తగ్గించుకోవడానికి డయాబెటిక్ సార్ నేను డయాబెటిక్ మందులు వాడుతున్నాను సార్ అన్నాడు. బాబు ఫస్ట్ నువ్వు చేయాల్సింది డయాబెటిక్ మందులు, డయాబెటిక్ని ఎలా తగ్గించుకోవాలో ముందు కాన్సన్ట్రేట్ చేయి, దానికి నేను చెప్తా, దానికి మీరు ఫుడ్ హ్యాబిట్స్ను మార్చుకోండి, దానికి మీరు కౌన్సిలింగ్ తీసుకోండి, సో దాన్ని మీరు రెక్టిఫై చేసుకోండి. దాని తర్వాత ఆటోమేటిక్గా ఇది సెట్ అయిపోతుంది. ఎందుకని అప్పుడు కూడా మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్, కార్బోహైడ్రేట్ ఎంత తినాలి, ప్రోటీన్ శరీరానికి ఎంత ఇవ్వాలి, ఫైబర్ ఎంత ఇవ్వాలి అనేటటువంటిది ఇన్సులిన్ రెసిస్టెన్స్ జాగ్రత్తగా కంట్రోల్ చేస్తూ మీ ఆరోగ్యాన్ని చక్కబడిచినప్పుడు డయాబెటిక్కే వాడాల్సిన మందులు, దీర్ఘకాలికంగా వాడాల్సిన మందులు తగ్గించుకుంటూ ఏదో ఒక రోజున అటు పడేసామంటే అప్పుడు రియల్ హీరో అర్థమైందండి, సెక్సువల్గా పవర్ఫుల్గా తయారైపోతారు మీరు. రెండోది, ఈ రెండు ప్రాబ్లమ్స్కి కారణం ఒబిసిటీ. ఒబిసిటీ ఉన్నప్పుడు నేను మన ఎవరో వచ్చారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీరు మరి స్టౌట్గా ఉన్నారు. ఏం చెప్పాను, బాబు మరి ఫస్ట్ మీరు సెక్స్ సామర్థ్యం పెరగాలంటే అయ్యా నువ్వు దయచేసి డైట్ మెయింటైన్ చేయవా, ఫస్ట్ వెయిట్ తగ్గవా అని చెప్పాను. సార్కి ఇష్టం లేదు వెయిట్ తగ్గడం. ఏమండి సార్, నాకు వెయిట్ అది కష్టం సార్, నేను నైట్ డ్యూటీలు అవి ఉంటాయి సార్, మీరు వాకింగ్లు, జాగింగ్లు, జిమ్లు లేకపోతే యోగాలు అవే నా వల్ల అవ్వదండి అని. ఏం చేయాలండి నేను? సో ప్రాబ్లం ఎక్కడుంది? ప్రాబ్లం వెయిట్ మీద ఉంది. ఆయనేమో బిఎంఐకి 4 రెట్లుండి సార్ నాకు సెక్స్ సామర్థ్యం కావాలంటే ఏం చెప్పాలి సార్? మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. సో ముందు దీన్ని అడ్రస్ చేయాలి అని అంటే దాన్ని రెక్టిఫై చేయాలి కదా. మీరు ఇక్కడి నుంచి పలానా ఊరు బందర్ వెళ్ళాలి అని అనుకుంటే బందర్ టికెటే తీసుకోవాలి కదా. ఇంకో టికెట్ తీసుకుని బందర్ వెళ్ళాలంటే ఎట్లా కుదురుతుంది? సో మీరు ఒబిసిటీ నుంచి సన్నబడితేనే ఈ ప్రాబ్లం తగ్గుద్ది అని అన్నాను. మీరు ఒబిసిటీని కంట్రోల్ చేయడం గురువుగారు కరెక్టేనండి, మీరు ఒబిసిటీకి ఫస్ట్ నాకు తగ్గడానికి నన్ను ఏం చేయమంటారో చెప్పండి అని. రెండోదానికి నేను గ్యారంటీ ఇస్తా, 100% గ్యారంటీ ఇస్తా. లేదంటే మేము మీరు ఇచ్చే మెడిసిన్స్ వాడేస్తానండి, వాడేస్తే పెరుగుద్దేమోనండి. శరీరం సహకరించదు కదా, శరీరం ఎలా సహకరిస్తుంది? ఇది ఒక ప్రాబ్లం. మూడోది కొలెస్ట్రాల్. వాడు సన్నగానే ఉంటాడు, బ్లడ్ ఫ్లో కరెక్ట్గా ఉండదు. బ్లడ్ ఫ్లో కరెక్ట్గా ఉన్నప్పుడు ఏమవుతుంది? సెక్స్ సామర్థ్యం ఎట్లా పెరుగుతుంది? సో కొలెస్ట్రాల్ని తగ్గించుకోవాలి.
కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి కావలసినటువంటి మెడికేషన్స్ మేము ఇస్తున్నాము. న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, ఆయుర్వేద ఇవి కూడా కొన్ని క్యాప్సూల్స్ని కూడా మేము ఇస్తున్నాం కొలెస్ట్రాల్ తగ్గడానికి. ఏం చేయాలి, బట్ దాంతోపాటు మీరు సింపుల్గా ఈ వ్యాయామం కానీ, యోగా కానీ ఇలాంటివి మీరు అలవర్చుకుని ఫస్ట్ దాన్ని అడ్రస్ చేస్తే చాలా బాగుంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఫుడ్ హ్యాబిట్స్ని కూడా మనం మార్చుకోవాలి. అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ని తగ్గించుకోవటం, ఆల్కహాల్ తగ్గించుకోవటం, లేకపోతే మీరు స్మోకింగ్ని తగ్గించుకోవటం చేయండి. నాకు అన్నీ కావాలి, నేను ఐఏఎస్ పాస్ అవ్వాలంటే కుదరదు సార్. సో మీకు అన్నీ చేసేసి మీరు అనుకున్న పని చేయాలంటే కుదరదు సార్. సో అది కావాలంటే కొన్ని వదులుకోవాలి, కొన్ని మార్చుకోవాలి, కొన్ని మార్చుకోవాలి. నేను వదులుకోవడానికి సిద్ధం, మార్చుకోవడానికి సిద్ధం, నాకు అది కావాలి కాబట్టి అనేవాళ్ళు కనుక వస్తే నేను చెప్తాను. సో మీ పద్ధతులు మేము చేయాల్సింది చేస్తాము అని అంటే, మా దుకాణం మందుల దుకాణం కాదు, మా దుకాణం మందులు ఇచ్చే వ్యాపారాలు కాదు ఇవి. మీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని చేంజ్ చేసేటటువంటి కౌన్సిలింగ్ మేము ఇస్తాం, గైడెన్స్ మేము ఇస్తాం, ఫుడ్ న్యూట్రిషన్స్ మేము ఇస్తాం. జీవితంలో ఎవరి దగ్గరికి వెళ్లకుండా మీ ఆరోగ్యం పైన మీకు అవగాహన కలిగిస్తాం. రోగాలు ఊరికే రావు. అలాగే పెద్ద ఆయన చెప్పిన డబ్బులు ఊరికే రావాలంటే రోగాలు కూడా ఊరికే రావు. మరి ఎలా వస్తాయి? అవగాహన లేకపోతే వస్తాయి. నేనేమని చెప్తున్నాను? ఆరోగ్యం పైన అవగాహన పెంచుకోండి అని చెప్తున్నాను. ఆరోగ్యం పైన అవగాహన పెంచుకుంటే ఏమవుతుంది? రోగాలు తగ్గుతాయి. రోగాలు తగ్గితే ఏమవుతుంది? ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటే మీరు అనుకున్న సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ ఇవన్నీ ఆటోమేటిక్గా పెరుగుతాయి. అంతే కదండి. కష్టపడి పని చేశారు, జీతం పెరుగుద్ది, జీతం పెరిగింది, ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్గా ఏదైనా కొనుక్కోవాలంటే ఫైనాన్షియల్ మధ్యలో వస్తుంది. కారు కావాలా కొనుక్కుంటాడు, ఇల్లు కావాలా కొనుక్కుంటాడు. మీరు ఎక్కడ కష్టపడాలి? ఇప్పుడు మీ సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ అది పెరగాలంటే మీరేం చేయాలి? ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. మీ సమయాన్ని, మీ డబ్బుల్ని, సహజసిద్ధమైనటువంటి ఆరోగ్యం రావాలంటే న్యూట్రిషన్ మీద మీ పెట్టుబడి పెట్టాలి. రోజుకు 1 గంట వ్యాయామం మీద పెట్టుబడి పెట్టాలి. లేదు మా దగ్గరికి వచ్చి చక్కగా సార్ కబుర్లు చెప్పండి, వచ్చి నేర్చుకోండి, కొత్త విషయాలు నేర్చుకోండి, ఆరోగ్యం పైన అవగాహనను పెంచుకోండి. అసలు మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటి, మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటి, సరే దీనికి ఇంటర్లింక్ ఏంటి చక్కగా అడగండి. అంటే నేను ఇవి ఇంటర్వ్యూసే కాకుండా నేను ఈ సందర్భంగా మిస్టర్ హెల్త్ మేనేజ్మెంట్ని కూడా అడిగేది ఏంటంటే, ఒక ప్రజెంటేషను ఒక టీవీ లాంటిది ఏర్పాటు చేసి ఒక్కొక్క టాపిక్ని కూడా ఎడ్యుకేషనల్ టైప్లో కనుక చెప్తే ఇంకా బాగుంటుంది. అంటే ఇది నాట్ ఓన్లీ ఫర్ ద సెక్సువల్ ఎన్హాన్స్మెంట్కే కాకుండా ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ సెక్సువల్ ఎన్హాన్స్మెంట్కి జింక్ ఇంపార్టెంట్, మెగ్నీషియం ఇంపార్టెంట్, ఒమేగా 3 ఇంపార్టెంట్. అసలు ఒమేగా 3 అంటే ఏంటి, మెగ్నీషియం అంటే ఏంటి, జింక్ ఎక్కడ ఉపయోగపడుతుంది, జింక్ ఏం చేస్తుంది, మెటబాలిజంలో ఏం చేస్తుంది, ఒమేగా 3 ఏ విధంగా ఉపయోగపడుతుంది. అవకాడో తినండి, పోమగ్రానైట్ తినండి, బ్లాక్ చాక్లెట్ తినండి చెప్తాం. అసలు బ్లాక్ చాక్లెట్లో ఏముంది? సో బ్లాక్ చాక్లెట్లో ఎందుకు తినాలి, అవకాడో ఎందుకు తినాలి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఏమవుతుంది మెటబాలిజంలోకి వెళ్ళాక, అసలు బయాలజీలో ఏమవుతుంది, దానివల్ల ఏముంది, లాస్ ఏముంది చెప్పండి. మీ టైం ఎంతో వేస్ట్ చేస్తుంటారు పొలిటికల్ న్యూస్ చూస్తూ, సినిమా న్యూస్ చూస్తూ, ఇంకోటి చెత్త చెదారం, ఆడ్ రీల్స్, ఈడ్ రీల్స్ ఏవి చూస్తూ ఉంటారు, వేస్ట్వి ఎంటర్టైన్మెంట్ రీల్స్. ఇవి చూడాలి. ఇవి చూసి ఒక్కసారి జింకు ఎంత ఇంపార్టెన్సు, జింకు లోపం వల్ల మనకి ఏటువంటి అనారోగ్యాలు వస్తున్నాయి, మెగ్నీషియం లోపం వల్ల ఏ విధమైన ప్రాబ్లం వస్తున్నాయి, మెగ్నీషియం బాడీలోకి వెళ్ళి ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది అన్న విషయాలను కనుక నేను మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తే, అయ్య బాబోయ్ మెగ్నీషియం దేంట్లో ఉందో ఆ ఫ్రూట్ తిందాం, జింక్ ఏ ఫ్రూట్లో ఉందో ఆ ఫ్రూట్ తిందాం, ఆ ఫ్రూట్ అక్కడ కనబడినప్పుడు టక్కన వెళ్ళి అది తినేద్దాం అనిపించుకుంటాం. అదే నేను అరటిపండు ఎప్పుడు తినండి, ఎందుకు తినరండి? 365 రోజులు దొరికే ఫ్రూట్ అది, ఎందుకు తినరండి? ఏం రోగమా? మీరు డైనింగ్ టేబుల్ మీద 1 డజన్ అరటిపళ్ళు పెట్టి నువ్వు వెళ్తా, ఆఫీస్కి వెళ్తా, ఒక అరటిపండు తినొచ్చుగా. నువ్వు తింటాం మొదలెడితే ఆవిడ తింటుంది, ఆవిడ తింటాం మొదలెడితే బ్రేక్ఫాస్ట్ అవ్వగానే ఇడ్లీలు, దోశలు, పూరీలు, చపాతీలు, చెదరం అన్నీ పెట్టుకుని టేబుల్ మీద తింటారు. అప్పుడు ఒక అరటిపండు తినొచ్చు కదా, తినరు. బాప్మా గుళ్ళోకి వెళ్ళినప్పుడు మాత్రం అరటిపండు సగం పెడితే కూడా పంతులు గారు ఇట్లా కళ్ళగా తింటారు. మరి ఏంటో మరి ఆ పుణ్యం వచ్చేయలేము. ఆరోగ్యం రావాలి ఫస్ట్. పుణ్యం మాట దేవుడు ఎరుగు. పుణ్యం ఏ సైజులో ఉంటుంది?
పుణ్యం ఏ రంగులో ఉంటుంది, పుణ్యం మన రంగు రుచి వాసనలు ఎలా ఉంటాయి ఎవరికి తెలియదు. కళ్ళకు అద్దుకుని మరీ తింటారు అక్కడ అరటిపండు పెడితే. ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని రోజు కూడా తిందామని లేదా. మెగ్నీషియం రిచ్గా ఉందండి, మంచి మినరల్స్ ఉన్నాయండి. ఒక్కటి అరటిపండు తినడానికి ఏంటి ప్రాబ్లం? ఇంట్లో కూడా కళ్ళకు అద్దుకు తినాలా, శరీరానికి అప్పచెప్పి తినాలా. అమ్మా నీకు కావాల్సినటువంటి మినరల్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయంట, డాక్టర్ కిషోర్ కుమార్ చెప్పాడు, నన్ను రోజు కూడా తినమన్నాడు, తింటున్నాను, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకో అని చెప్పి తినాలి. అది తినరు, అది చేయరు. చేయకుండా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం తొందరగా తగ్గిపోవాలి, అసలు రేపుడు తగ్గిపోవాలి. మీరు చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మీరు చిన్న చిన్న హెల్త్ హ్యాబిట్స్ పాటించకుండా తగ్గిపోవాలంటే ఎట్లాగండి? ఎట్లా తగ్గిపోతే చెప్పండి? ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించండి, మీ గురించి ఆలోచించండి. ఇది నా గురించి కాదు, లేకపోతే దీని గురించి కాదు, మీ ఆరోగ్యం గురించి, మీ ఆరోగ్యం పైన అవగాహన గురించి. నిజమే కదా, దీన్ని తెలుసుకోకపోతే ఎట్లాగోనండి. మీరు ఇస్రోలో పనిచేసిన సైంటిస్టు ఒక రాకెట్ని విశ్వంలోకి ఎట్లా పంపించాలో బ్రహ్మాండంగా చెప్తారు. మీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. ఓకే, ఏ ఫ్రూట్లో ఏ మినరల్ ఉందో మేము చెప్తాం. అది ఏది తింటే మీ శరీరానికి ఆరోగ్యమో అది మా సబ్జెక్టు, మా ఎక్స్పర్టైజ్ మాది. సో ఇస్రో సైంటిస్ట్ గొప్ప అనుకుని ఆయన దగ్గుతోనో తుమ్ముతోనో లేకపోతేనేమో డయాబెటీస్తోనో పని చేస్తున్నాడు అనుకోండి, ఎట్లా సార్? మీ ఆరోగ్యం మాకు ముఖ్యం సార్. మీరు చేసే ప్రతి పని దేశ అభివృద్ధికే. ఎవరైనా ఏ పని అయినా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఒకటి పని చేస్తున్నాడంటే, ఒక యుఎస్ కంపెనీ కోసం పని చేస్తున్నాడు ఇంట్లో కూర్చుని నైట్ అని అంటే డాలర్స్ మన ఇండియాకి వస్తున్నాయి, దేశ అభివృద్ధి. ఒక కార్మికుడు ఒక సంస్థలో పనిచేసి ఒక చిన్న పార్ట్ తయారు చేస్తున్నాడు, ఇది పలానా కంట్రీకి ఎక్స్పోర్ట్ అవుతుంది, ఇండైరెక్ట్గా దేశ అభివృద్ధి. మరి దేశ అభివృద్ధికి పాటుపడుతున్న ప్రతి ఒక్క శరీరం ఆరోగ్యంగా ఉండాలిగా. మీరు చేసే పని వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది, మీరు చేసే పని వల్ల మీకు 10 రూపాయలు వస్తున్నాయి అని అంటే దేనివల్ల వస్తున్నాయి? ఈ శరీరం వల్ల వస్తున్నాయి. ఈ శరీరం మరి ఆరోగ్యంగా ఉండాలిగా. ఆరోగ్యంగా ఉండాలంటే అవగాహన పెంచుకోవాలిగా, ఏం తినాలో ఏం తినకూడదో తెలుసుకోవాలిగా. అది తెలుసుకోకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఎట్లాగో? చూస్తూనే ఉండండి, మీ డాక్టర్ కిషోర్ కుమార్.